ఇది అని చెప్పి. కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం నేను అడగాను నేను. అంటే జనరల్గా నార్మల్గా యాక్టర్స్ సినిమాల్లోకి వెళ్ళి అంటే ఒక మీడియం మారి ఇంకో మీడియంలోకి వెళ్ళేటప్పుడు ఆ ఏజ్ గ్రూపు ఫ్యామిలీ అక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి. అంటే నీకు అంత అంటే ఫ్యామిలీని లీడ్ చేయాలి అలాంటి బర్డెన్స్ ఏం లేవు నీకు? అవును సార్, ఐ థింక్ ఐ యామ్ లిటిల్ లక్కీ దేర్. వి వర్ లక్కీ ఓన్లీ అని చెప్పుకోవాలి. అదే ఇందాక నుంచి నువ్వు చెప్తే వాటిలో అంతా కూడా కాలేజీ టు యుఎస్ టు జర్మనీ టు క్యాట్ టు సినిమా ఇండస్ట్రీ తప్పితే మధ్యలో ఆ స్టేషన్ ఎక్కడ తగలట్లేదు నాకు రేడియోలో. No, I have to be honest. ఎందుకంటే both my parents were earning parents. ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్. మై డాడ్ అయితే ఎయిర్ ఫోర్స్ తర్వాత he took voluntary retirement and got into LIC. Okay. Both of them were earning, and thankfully, thanks to God, because looking back, I can now realize, hey, that was actually a good period, man. All I had to do was decide what you want to do and do it by yourself. అదే నిర్ణయం తీసుకోవాలి, దాన్ని అమలు చేయాలి, విజయవంతం చేయాలి అంతే. కానీ ఇంకా ఎందుకంటే నేను ఈ లాస్ట్ 10-15 yearsలో ఐ హావ్ సీన్ such friends also who had to discontinue something and immediately start earning for their family. అట్లాంటి వాళ్ళని కూడా నేను చూసా. పాపం వాళ్ళ లోపల ఎంత కుమిలిపోయి ఉంటారో, ఎంత టెన్షన్ ఆర్ ఎంత బాధపడి ఉంటారో ఐ కెన్ ఇమాజిన్. బట్ ఐ వాజ్ లక్కీ రియలీ. ఐ హ్యావ్ టు సే, don't have to mention this also, but really because you asked. No, I tell you one thing, you have to mention. ఎందుకంటే నేను ఇప్పుడు రెగ్యులర్గా ఎంతమందినో ఇంటర్వ్యూ చేస్తాను. చేసినప్పుడు వాళ్ళు ఇంటి బాధ్యతల నుంచి తప్పించుకుని ఉద్యోగం వదులుకుని లేకపోతే ఉద్యోగం లేక ఇక్కడికి వచ్చి నాట్ ఎ జోక్. అవునవును నాట్ ఎ జోక్. 2 పూట్ల తినాలి, ప్రయాణాలకి వాటికి డబ్బులు కావాలి, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ని చూసుకోవాలి, కొన్ని సందర్భాల్లో సిస్టర్స్కి మ్యారేజెస్, ఇలాంటి చాలా సినిమా కష్టాలన్నీ ఉంటాయి ఫ్యామిలీస్లో. ఆ పర్సంటేజే ఎక్కువ ఉంటారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు. ఎవరు పైలో పర్చేస్గా మంచి బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటారు ఎక్కడైనా. అందుకని నీ గురించి నేను ఎందుకు అడిగానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్న ఆడియన్స్ అయినా అసలు కుర్రాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎంతసేపు నుంచి మా యాంకర్ గారు బాగానే అడిగాడు, ఎంతసేపు విజ్ఞాన్ టు జర్మనీ యుఎస్, కానీ మధ్యలో ఆ సీన్ పడట్లేదు ఏంటి? లేదు సార్. సో మై పేరెంట్స్ వేర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే వేర్ ఎర్నింగ్ పేరెంట్స్ ఓన్లీ. నేను ఎప్పుడు ఆకలితోటి బస్ స్టాండ్లో పడుకోవాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే మా ఇల్లు ఎప్పటి నుంచో హైదరాబాదే, ఇండస్ట్రీ కూడా థ్యాంక్ఫుల్లీ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి నేను ఇంటికే వెళ్ళేవాడిని, పొద్దున తినేవాడిని, నైట్ తినేవాడిని. సో నాకు మధ్యాహ్నం మై బేసిక్, నేను బయటికి వెళ్ళి నేను తిరిగే పని అంతా ఫ్రమ్ మార్నింగ్ 10-11 నుంచి అలా స్టార్ట్ చేసుకొని నైట్ 7-8 వరకు థియేటర్లో కూడా ఉన్నావు కదా? ఎస్, ఐ డిడ్ థియేటర్ సార్. ఇప్పుడు నేను మిస్ఫిట్గా ఫీల్ అయ్యా కదా ఇక్కడ అంతా. దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ మీ స్టార్టింగ్ టు ఫీల్ దట్ హే దిస్ ఈస్ సంథింగ్. స్టార్టెడ్ రియలైజింగ్ యువర్సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకోవడం మొదలు పెట్టాను. ఎగ్జాక్ట్లీ. స్టార్టెడ్ నన్ను నేను తెలుసుకోవడము. అండ్ ఈ మీరు లెగోస్ ఆడితే లెగో వెళ్ళి కరెక్ట్ కూర్చుంటుంది అట్లా గ్రూలో వెళ్ళి. అబ్సల్యూట్లీ. అండ్ నాకు ఫైనాన్షియల్ కష్టాలు లేవు, బట్ అట్ ద సేమ్ టైం అంటే మీరు ఇప్పుడు చెప్పిన బ్యాచ్ కూడా ఉంటారు సార్ చాలా మంది, ఇట్లాంటి దీనిలో ఉండి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కొంతమందే నాకు అట్లాంటి వాళ్ళు తెలుసు. అందులో చాలా మంది దే హ్యాడ్ టు గివ్ అప్. బట్ ఐ విల్ టెల్ యూ అనదర్ గ్రూప్, సోమరిపోతులు. అవును, ఇంట్లో బాగానే ఉంటుంది అంతా, బట్ వాడికి ఉంటుంది మైండ్లో వచ్చి యాక్ట్ చేయాలని. మాతో థియేటర్ చేసిన చాలామంది చాలా కాంపిటీషన్ ఉందిరా అని అనుకునేవాడినప్పుడు, ఇదేదో ఇందులో కాంపిటీషన్ ఉంటుంది అంటే నేను ఫీల్ అయ్యేవాడిని. మరి నాకు ఇప్పుడు ప్లేలో 10 మంది చేస్తున్నాం సార్, ఆ 10 మంది నాకు కాంపిటీషనే కదా. అంతేగా, రేపు వీళ్ళంతా ఫిలిమ్స్కి వస్తారు కదా, బొక్కొస్తారు ఎవ్వడరాడు అన్నది నేను తర్వాత అర్థం చేసుకున్నా. ఒక 5 years తర్వాత అర్థమైంది. బికాజ్ టుడే నిశుంబిత, ఉడాన్, డ్రామనాన్, సమాహార, క్లాక్ వర్క్ ప్రొడక్షన్స్,
ఇంకా ఒకటి రెండు థియేటర్ గ్రూప్స్ వీటన్నిటితో పనిచేశాను నేను. ఐ డిడ్ థియేటర్ ఫర్ అట్లీస్ట్ 3 years. 3 years. అందులోంచి 1 year ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ఇన్ డెల్. నేను నా ఫస్ట్ 3 plays చేసి నాకు వచ్చిన అప్రిసియేషన్ చూసుకొని ఐ డిసైడెడ్ అరే ఇది ఫుల్ టైం నేను చెయ్యొచ్చు. ఎందుకంటే నేను థియేటర్లో జాయిన్ అవ్వడానికి రీజనే పెద్ద ఇంట్లో చెప్పొచ్చావు సర్లే నువ్వు ఫస్ట్ నీకు అలా యాక్టింగ్ వచ్చాను ఎవడు చెప్పాడరా, నువ్వు అయితే యాక్టింగ్ వచ్చలేదు తెలుసుకొని నాకు నేను చెప్పుకున్నా. అంతవరకు నువ్వు ఈ జాబ్లో ఉండు. ఎందుకంటే బై ఛాన్స్ నాన్న చెప్పినట్టు అటు ఇటు కాకుండా అయ్యావు అనుకో కష్టం. అట్లీస్ట్ జాబ్లో ఉంటే రెజ్యూమేలో కాంటిన్యూటీ ఉంటుంది కదా. మరి అప్పుడు నువ్వు బై ఛాన్స్ ఇది మనకు అస్సలు ఇది నేను ఏదో అనుకున్నా బట్ ఇది కాదు రోయ్ మన యుఎస్ఏ కరెక్ట్ అంటే వెళ్ళిపోవడానికి కరెక్ట్ ఉంటుంది అని ఐ స్టేడ్ ఇన్ ద జాబ్ అండ్ ఐ స్టార్టెడ్. అంటే మనిషికి ఒక్కొక్క టైంలో చావు తెలివితేటలని పుడతాయి. అవునవును, కాపాడుతాయి అనమాట. అవునవును. అమ్మ మనం ఇలా అయితే దెబ్బ అయిపోతామేమో అని మనకే పుడుతుంది. ఇప్పుడు చెప్పనక్కర్లేదు. అవును సార్, వాటిని చావు తెలివితేటలు అంటే. అదే నిన్ను అక్కడ ఎగ్జాక్ట్ గా నిన్ను హోల్డ్ చేసి అంటే నేను ఐ ఫెల్ట్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టెల్ మీ దట్ ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. సో ఐ వాజ్ ప్రాక్టికల్. జస్ట్ ఇమాజిన్ నేను మీకు ఇంతసేపు ఇంజనీరింగ్ ఐ వాజ్ అ మిస్ఫిట్ అది ఇది అన్న. నువ్వు ఢిల్లీ ఏం చేస్తున్నావు మరి? why do you go and find yourself a job in Dell? Because at that time that was the right thing to do. Because మా అమ్మ చెప్పింది నేను కన్సిడర్ చేశా. ఒరే రెజ్యూమేలో బ్రేక్ వచ్చిందంటే మరి నెక్స్ట్ నువ్వు ఏం చేద్దాం అనుకున్నా, ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళినా అడుగుతారు నువ్వు ఈ 1 year ఏం చేసావు కానీ, ఏదైనా జాబ్కి వెళ్ళినా అడుగుతారు 1-2 years బ్రేక్ పడింది అంటే అది పడకుండా చూసుకో. కాదు కదా, మీకు ఏమైనా అనిపించిందా ద కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఐ టోల్డ్ యూ ద వే ఐ ఫెల్ట్ దట్ ఐ వాజ్ అ మిస్ఫిట్, వై వుడ్ ఐ గో ఫర్ అ కార్పొరేట్ జాబ్? అది హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ అక్కడ ఎవడనేది అది మెక్కా కదా, దట్స్ లైక్ తిరుపతి ఫర్ ఐటీ. మరి అక్కడికే ఎందుకు ఎవడు వెళ్తాడు? బట్ ఐ డిడ్ ఇట్ బికాస్ దట్ వాజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ టు డూ దిస్. లేకపోతే ఎందుకంటే ఇట్స్ రిస్కీ. అంటే సార్ రిస్క్ ఐ ఫీల్ లైక్ తిండి లేకుండా ఇప్పుడు లైక్ సంబడి లైక్ నవాజుద్దీన్ సిద్దికి లైక్ దట్ ఈస్ ద స్ట్రగుల్ దట్ వెరీ ఫ్యూ పీపుల్ గో త్రూ బట్ ఇట్ ఈస్ ఓవర్ రేటెడ్. వాళ్ళు చెప్పుకుంటూ నిజం చెప్పుకునే వాళ్ళు అందులో చాలా తక్కువ మంది ఉంటారు సార్. అవును, కరెక్ట్. ఎవడు చేయనవాడు కూడా నేను ఇట్లా అయిపోయా, నేను అలా అయ్యి, నేను ఇలా చావుకి దగ్గర దాకా వెళ్ళి నేను ఇది సాధించా, అంత ధైర్యం ఎవరికి ఉండదు సార్. నిజంగా చెప్తున్నా నేను. ఎందుకంటే వెన్ ఐ టోల్డ్ యూ రైట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ షుడ్ ఐ గో టు యూఎస్ or should I stay back? Should I stay back first? Was a very big decision. For me it was a dead end. Yes. I have to make a U-turn to right, U-turn to left. ఎవరికి చెప్పాలి? నేను మా పేరెంట్స్కి చెప్పాలి. I have to talk to my father about it. And my father is an ex-service man. ఆయనకి ఇవన్నీ అర్థం కావు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇదంతా ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్? ఏదో చేసావు అంటే కాలేజ్ ఇందులో చేసావు, ఓకే గుడ్ గ్రేట్, పక్కకు చేసుకో, గో ఫర్ సమ్ సీరియస్ థింగ్స్. ఐ వాంటెడ్ టు బికమ్ అ పైలట్. మై డాడ్ సెడ్ నో. పైలట్ అవుదాం అనుకున్నా నేను. ఫ్లయింగ్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు డూ. బట్ మై డాడ్ బీయింగ్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్ సెడ్ నో యూ కాంట్. ఎందుకన్నారా మాట? ఎందుకంటే నీకు నేను అసలు ఇందాక అడుగుదాం అనుకున్నా. నేను ఆయన ఎయిర్ ఫోర్స్ లో ఉండి నిన్ను అటు పక్కకి నార్మల్ గా డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, హీరో కొడుకు హీరో అవుతాడు, ఏదో కామన్ లెగసీ ఎక్కడున్నా కూడా. బట్ యూ ఇన్ యువర్ కేస్ మీ ఫాదర్ నిన్ను ఎప్పుడూ కూడా దీని విషయంలో ప్రాంప్ట్ చేయలేదా అని అడుగుదాం అనుకున్నాను. యూ యువర్ సెల్ఫ్ కేమ్ టు. లేదు, ఐ టెల్ యూ సార్, ఇది ఏమైందంటే మై డాడ్ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ బట్ హీ నోస్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బికమ్ అ ఫైటర్ పైలట్. దేర్ ఇస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years ఆఫ్ స్టడీ దెర్ ఇస్ అన్ ఎగ్జామ్. అది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు ఉంటుంది. బయట ప్రైవేట్ పైలట్ అవ్వాలంటే డీజీసీ ఏదో ఒక ఎగ్జామ్ ఉంటుంది. యూ కెన్ ఓన్లీ గివ్ దట్ వన్స్. ఇఫ్ యూ ఫెయిల్ యు ఆర్ డన్. టఫ్ అన్నమాట. ఎస్. If you fail, you can't again go back to it. ఇప్పుడేమైనా రూల్స్ చేంజ్ అయ్యో నాకు తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2010-2011. ఓకే. డీజీసీఏ ఎగ్జామ్కి వాడు దీనికి నువ్వు రాకపోతే ఐ డోంట్ థింక్ యూ కెన్ గివ్ అనదర్ అటెంప్ట్. ఓకే. అంతే, ఒకటేసారి యూ కెన్ గివ్. ఓకే. ఆర్ మేబీ యూ హ్యావ్ టు వెయిట్ మేబీ 2 years and then give again. బట్ ఇంతలో డబ్బులు బాగా పోతాయి మన ఈ ఫ్లయింగ్ పైలట్ అవ్వాలి అని అనుకుంటే. ఎయిర్ ఫోర్స్లో అయితే 100% రావాలి నీకు.
అంటే 100/100 రావాలి. 100/100 వచ్చిన తర్వాత పేపర్ మీద ఫిజికల్, యువర్ ఫిజికల్ ఫిట్నెస్, యువర్ మెంటల్ ఫిట్నెస్, ఇవి 100 ఉంటాయి. ఇవన్నీ పాస్ అయిన తర్వాత అప్పుడప్పుడు యూ మైట్ నీడ్ అ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఆల్సో on top of it from a very good general, only from army. If you know some శివారెడ్డి స్వీట్స్ నాకు బాగా తెలుసు, వాడితే వాడిని పట్టించుకోరు. ఓకే, they must be from the same rank. Those rank వాళ్ళు they should write a letter of recommendation. అంటే they should have seen you do your stuff, performing your stuff, how focused you are, and this and that and that and this. My dad said, how is all this going to happen? ఎందుకంటే he also saw me study కదా. My 8th class, 9th class, 10th class, he seen me study కదా. అవును, దాన్ని చదువుకునే వాళ్ళని కూడా చూశారు డాడీ. దానికి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, అనవసరంగా ఇట్లాంటి వాటికి వెళ్ళి ఇది చేసుకోకు అని. అదే నువ్వు కొంచెం లైటర్ వెయిన్ అన్న విషయాన్ని గ్రహించారు అప్పుడే. నీకు అంత ఫోకస్ ఉందా, నువ్వు అది చేయగలవా, ఐ డోంట్ నో. సరే చేసావో అనుకో, 100% నీకు వచ్చింది. హూ ఇస్ గోయింగ్ టు రైట్ యూ దట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్? I don't know some colonel, major rank వాళ్ళు who are my friends. నాకు వర్కింగ్ ఈక్వేషన్ ఉంది, నాకు ఒక కామ్రాడరీ ఉంది, కానీ ఫర్ దెమ్ టు, అంటే యూ ఒక గురువు లాగా అనుకోవాలి వాళ్ళని, అనుకొని వాళ్ళు కూడా మిమ్మల్ని శిష్యుడిలాగా అనుకుంటే దెన్ ఇట్ విల్ హ్యాపెన్. అదే అంటే బికాస్ దే విల్ లుక్ ఎట్ యూ, దే విల్ గైడ్ యూ. Yes, and then for that will become the door for them to write a letter of recommendation. First they will take you seriously, sincerely, rather. సో అట్లా ఇదంతా అయ్యే పని కాదు అని చెప్పారు అప్పుడు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో బట్ యూ వాంటెడ్ టు బికమ్, బట్ ఐ వాంటెడ్ టు బికమ్ పైలట్ అవ్వాలని. పైలట్ అని మధ్యలో 7th 6th క్లాస్లో ఐ వాస్ ట్రైంగ్ టు ప్లే క్రికెట్ ఆల్సో. నాకు క్రికెట్ కూడా చాలా ఇంట్రెస్ట్. ఒక సమ్మర్ వెకేషన్ టైంలో ఈ ఎన్రోల్డ్ మై సెల్ఫ్ ఇన్ లాల్ బహదూర్ స్టేడియం. అయితే పైగా నువ్వు చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కదా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాదు సార్, యాక్చువల్లీ. అవునా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాదు. సంథింగ్ దట్ ఐ హావ్ టు చేంజ్. ఐ స్టడీడ్ ఇన్ సెయింట్ అల్ఫోన్సస్, ఇక్కడ మధురా నగర్లో. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. హెచ్పిఎస్ అని నేను నా ఫేస్బుక్ మీద రాసుకున్నా, బట్ దట్ ఈస్ నాట్. ఎందుకంటే వీఆర్ అషేమ్డ్ ఆఫ్ అవర్ స్కూల్ ఇన్ అ వే. సో వీ డిడ్ వాంట్ టు గో అవుట్. అంటే సెంట్రల్ అల్ఫోన్స్ తర్వాత ఐ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్. యాక్చువల్లీ ఈ స్కూల్ పేరు బయట చెప్తే మనకి ర్యాగింగ్ ఉంటుందిరా, నార్మల్గా ఉండదు అని అట్లా చెప్పుకుంటూ వచ్చా. బట్ ఐ బిగాన్ ఇన్ ఆల్ సెయింట్స్. ఆల్ సెయింట్స్లో ఐ స్టడీడ్ ఫర్ 2-3 years, 4 years అనుకుంటా. తర్వాత ఐ షిఫ్టెడ్ టు మిడిల్ స్కూల్కి, ఐ షిఫ్టెడ్ టు సెయింట్ అల్ఫోన్సస్ బికాజ్ ఇట్ వాస్ క్లోజర్ టు మై హోమ్. ఐ స్టడీడ్ దేర్. తర్వాత కొంచెం మార్క్స్ వీడికి అటు ఇటు రావట్లేదు, మళ్ళీ అందులో వేశారు. అదే ఈ స్కూల్ విచ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్. చెప్పేసావు కదా లేదు, సెయింట్ అల్ఫోన్సస్ తర్వాత అదర్ స్కూల్. ఐ డోంట్ వాంట్. అది చెప్పండి. ఓకే. సో ఇది సో నాకు చేయాలని ఉండింది. తర్వాత ఐ వాంటెడ్ టు బికమ్ అ క్రికెటర్ ఆల్సో. ఆ టైమ్ వాజ్ ద టైమ్ వెన్ దిస్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్టడీయింగ్ ఫర్ ఐఐటి. యువర్ 6th class 7th class వెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి. ఇట్లాంటివి ఏవో చేశారు నాతో కూడా. ఐఐటి కోర్స్ లేవో అప్పుడు. అవును, స్కూల్ తోటే స్టార్ట్ అయ్యేవి. వాటిని ఏదో అని స్పెషల్ కోర్స్ ఏదో సంథింగ్ స్పెషల్ బ్యాచ్ ఏదో ఇట్లాంటివన్నీ జరిగేవి. ఇక టైం లేకుండింది ఫర్ క్రికెట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వన్స్ ఐ ఆల్సో వాంటెడ్ టు రియలీ గో అండ్ గివ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్ అప్, గో బ్యాక్ టు మేబీ ఆల్ సెయింట్స్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్ క్రికెట్. అసలు యాక్చువల్గా నీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫాదరు మదరు ఎర్నింగ్ మెంబర్స్, ఇన్ ఏ ప్యాలెటబుల్ సిచ్యుయేషన్, ప్రశాంతత, బేజారు లేని ఒక లైఫ్ స్టైల్. అసలు నువ్వు క్రికెట్ పర్ఫెక్ట్ సూటబుల్. రంజీ వరకు వెళ్ళుండేవాడివి? నేను వెళ్ళుండేవాడిని. అండ్ అప్పుడు ఇంకొక రిలేటివ్ వచ్చారు. మై డాడ్ ఇంట్రడ్యూస్ టు అనదర్ రిలేటివ్ హూ ప్లేడ్ టిల్ స్టేట్ లెవెల్ దాకా ఆడిన ఒక రిలేటివ్ని. ఆయన చెప్పారు ఇక్కడ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, హౌ యూ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఇట్ అన్నది ఆయన ఒక బుక్ రాసినట్టున్నాడు. హీ టోల్డ్ మీ. ఓకే. నేను ఇప్పుడు చూస్తే ఒరే ఎంఎస్ ధోనిది పెద్ద బ్యాక్గ్రౌండా, ఇర్ఫాన్ పఠాన్ది పెద్ద బ్యాక్గ్రౌండా, విరాట్ కోహ్లీది పెద్ద బ్యాక్గ్రౌండా, రోహిత్ శర్మది పెద్ద బ్యాక్గ్రౌండా, అసలు సచిన్ది పెద్ద బ్యాక్గ్రౌండా, ఎవర్రా బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చి ఇక్కడ ఇది చేసింది అని నాకు తర్వాత. సో
all these experiences made me push to take my decision before I tell it to my dad. Acting దగ్గరకు వచ్చేసరికి I already took a decision. అది I was only going to tell him. మళ్ళీ మీ నాన్నగారికి థర్డ్ పర్సన్ వచ్చి I didn't want to discuss. This time I didn't want to discuss. Acting అనుకుంటున్నా మీ అభిప్రాయం ఏంటి అని నేను అడగాలనుకోలేదు. ఓకే నేను డిసైడ్ చేసేసుకున్నా. Okay. ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది, అచ్చా మై డాడ్ జస్ట్ వాంట్స్ మీ టు గో టు ఎంఎస్ అండ్ బికమ్ దిస్, అంతే. హీ డజంట్ వాంట్, ఎందుకంటే దట్ ఈస్ వాట్ హీ విజన్, దట్ ఈస్ వాట్ హీ డ్రెమ్ట్ ఫర్ మీ. ఆయన మైండ్లో నా గురించి ఇది ఉంది, సో నేను ఇదే చేయాలి, ఇంకా వేరే అయితే ఆయన ఏదో ఒకటి చెప్పి పక్కకి చేస్తారు, ఆర్ దేర్ విల్ బి సమ్ డిస్కరేజింగ్ ఇన్ఫర్మేషన్ దట్ విల్ కమ్ బిట్వీన్ అస్ అండ్ ఐ విల్ గివ్ అప్ ఆన్ ఇట్. అవును. సో బట్ ఇంకా అంటే మీరు జస్ట్ చూడండి, ఐ వాజ్ నాట్ ఆల్ దట్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ ద వే ఐ వాజ్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ నాట్, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అయితే వాజ్ ద లోయెస్ట్, సార్. ఓకే. It doesn't matter. You can have 4 meals a day. You can have 5 meals a day. When you are low on self-esteem and when you are low on self-confidence, something should happen to you to go over that tide. ఎగ్జాక్ట్లీ. 4 meals a day will not help you. 4 కాదు 12 సార్లైనా వేస్ట్. Nothing. ఎప్పుడైతే ఆత్మగౌరవం, ఆత్మబలం, ఆత్మస్థైర్యం ఇవన్నీ పోగొట్టుకున్నప్పుడు ఏసీ రూమ్లు, బెంజ్ కార్ ఏమి హెల్ప్ చేయవు సార్, ఇవన్నీ ఏం చేయవు. అండ్ అంటే మాకేం ఏసీ బెంజ్ కార్లు మాకైతే నేను చెప్తున్నా, మై యూజువల్ బ్యాటిల్ వాజ్ మెంటల్ బ్యాటిల్, టు గ్రో మెంటలీ అండ్ టు బీ ఏబుల్ టు మేక్ దీస్ డెసిషన్స్ సో దట్ యూ కెన్ గో అహెడ్ ఇన్ యువర్ లైఫ్ ద వే దట్ యూ వాంట్ టు, అదే, నాట్ వేర్ యూ నీడ్ టు, వెరీ యూ వాంట్. నేను ఐ హ్యావ్ గివెన్ హార్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను. గుడ్ గుడ్. అండ్ ఐ హ్యావ్ టు రియలీ టెల్ యూ దట్ వాజ్ అరౌండ్ ద టైమ్ నాకు, అంటే దీస్ వర్ ద సర్కమ్స్టాన్సెస్ వేర్ ఐ వాజ్ గోయింగ్ టు మేక్ అ డెసిషన్ అనమాట. ఎరా యుఎస్ వెళ్తావా లేకపోతే ఏంటి యాక్టింగా, ఏం తెలుసురా నీకు యాక్టింగ్ అంటే. సార్ ఇప్పుడు ఓకే యాక్టింగ్ అనుకుని నాకు ఈ భయాలని ఉండేవి. అవును, తెలుసు ఏంది మనం ఎందుకు, వై యామ్ ఐ చూసింగ్ యాక్టింగ్, బట్ చేయాలని ఉంది. బికాజ్ నాకు అదైతే వెళ్ళాలని లేదు. I want to do this. So how are you going to do it? It was like leap of faith. అప్పుడు నాకు తెలియదు ఈ వర్డ్స్ అన్ని, లీప్ ఆఫ్ ఫెయిత్ అదంతా నాకు తర్వాత యాజ్ ఐఎమ్ రీడింగ్, యాజ్ ఐఎమ్ గోయింగ్ త్రూ దెమ్ ఐఎమ్ కమింగ్ టు నో హౌ టు పుట్ దెమ్ ఇన్ వర్డ్స్ అని. అప్పుడైతే ఈ మూలకి ఇట్లా గోడకి ఇట్లా నిల్చుంటే ఎట్లుంటుంది, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ వాజ్.